మాట్లాడు. తులసి, మీ అన్నయ్యను వదిలేశారా? ఏడి, ఎక్కడున్నాడు? నువ్వైనా చెప్పు. అన్నయ్య, చెప్పన్నయ్య. హరీష్ ఏడి, ఎక్కడున్నాడు? ఏమైందిరా? అదంతలా అడుగుతుంటే మాట్లాడవే. అల్లుడు గారు ఎక్కడమ్మా తులసి? అట్నుంచటే ఏమైనా ఇంటికెళ్ళిపోయారా? చెప్పండి. బావగారు ఇంకా జైల్లోనే ఉన్నారమ్మా. అదేంటన్నయ్య, మీరు వెళ్ళారు కదా, విడిపించలేదా? విడిపించడానికి మనం కోర్టుకెళ్ళాలి వదినా. కోర్టుకా? అవును వదినా. ఆ సౌపర్ణిక వాళ్ళు కావాలని అన్నయ్యని ఈ కేసులో ఇరికించారు. మధ్యంతర బెయిల్ కోసం లాయర్ గారు నిన్ను కోర్టుకు తీసుకురమ్మన్నారు. అయితే పదండి అన్నయ్య, ఇప్పుడే వెళ్దాం. నేనొస్తే హరీష్ ని వెంటనే రిలీజ్ చేస్తారు కదా. పదన్నయ్య. అమ్మ కీర్తి, నువ్వు కంగారు పడుకు తల్లి. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. ఏంటి ఎమ్మెల్యే గారు, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? నానమ్మ, హరీష్ని తప్పుడు కేసులో ఇరికించారు. బెయిల్ మీద విడిపించి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఓ అవునా? పాపం హరీష్ ఇరికించారా? అవునండి, ఇదంతా ఆ సౌపర్ణిక వాళ్ళ కుట్రంట. పరువు తీయాలని చూస్తున్నావా? అమ్మా నువ్వాగు. విశాలాక్షి, ఒట్టి చేతులతో ఏమెళ్తావు? తినెంతసేపు అయిందో ఏంటో, ఏమైనా పట్టుకెళ్ళి తినడానికి. అయ్యో నా మతి మండ, బాగా గుర్తు చేశారండి. ఉండండి, ఇప్పుడే వస్తానరా. పదండి, లేట్ అవుతోంది. ఏమండి, ఇక మేము బయలుదేరుతామండి. టైంకి వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటేనా ఘోరం జరిగిపోయేది. నానా, ఏంటన్నా ఇది? మొగుడిగా నా హక్కురా అయితే నువ్వు కూడా సంపాదించుకో. ఏంటే వెళ్ళా హరీష్ గాడికి బెయిల్ ఇప్పిస్తారా? బెయిలు అసలు వాడెవడు, మీరెవరే? ఎంత కాదనుకున్నా మన ఇంటి అల్లుడే కదండి. అల్లుడా? అలా పిలిపించుకునే అర్హత అసలు వాడికుందా? అల్లుడంటే అత్తారింటికి గౌరవం తేవాలి, మామగారి పరువు నిలబెట్టాలి. కాని వాడేం చేశాడు? పని పాట లేకుండా బలాదురుగా తిరుగుతూ దీని మీద ఆధారపడుతూ బతికాడు. ఇప్పుడిది లేకపోయేసరికి వచ్చి మనింటి మీద పడుతున్నాడు. నాన్న, హరీష్ ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామని కాదు నాన్న, జస్ట్ కేసు నుంచి విడిపిద్దామంతే. ఇప్పటిదాకా వాడు అనామకుడు. కానీ ఇప్పుడు మీరెళ్ళి వాడిని విడిపించుకొస్తే జనం ఏమంటారో తెలుసా? ఎమ్మెల్యే గారు విడిపించిన క్రిమినల్ అంటారు, బసవరాజు గారి అల్లుడు హంతకుడు అంటారు. ప్లీజ్ నాన్న, డోర్ తీయి నాన్న. మావయ్య, కీర్తి ఏం తప్పు చేసింది మావయ్య? ఏ తప్పు చేయకూడదనే. నాన్న ప్లీజ్ నాన్న, కీర్తిని వదిలిపెట్టు నాన్న. ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటా. నువ్వేంట్రా నాకు చెప్పేది?
ఇది నా కూతురు జీవితం. అన్నగా నీకు బాధ్యత లేకపోవచ్చు గాని ఒక తండ్రిగా నాకుంది. ఇందులో నువ్వు జోక్యం చేసుకుంటే బాగోదు. ముళ్ళను తెచ్చి నాటాక మల్లె